కేవలం సర్టిఫికెట్ మాత్రమే కాదు, రియల్ టైమ్ AI నాలెడ్జ్ తో మీ IT డ్రీమ్స్ నెరవేర్చుకునే గోల్డెన్ ఛాన్స్ వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్. అప్పలరాజు, మన సినిమా కొండెక్కేటట్టుంది. కొండెక్కేటట్టు అంటే? ఎక్కేటట్టు కాదు, ఎక్కేసింది. ఏమైంది? రాత్రి హీరో గారికి కనిష్క గారికి పెద్ద ఫైట్. కనిష్క గారి కోపం వచ్చి బ్రేకప్ అయిపోయిందంట. అందులోమా ఒక్క కొబ్బరికాయ తక్కువ కొట్టేనే ఇంత అన్యాయం చేస్తావా? బాబు కనిష్కతో ఫ్రంట్ సైడ్, ఆ బొంబాయి బామ అంతరిక్షతో బ్యాక్ సైడ్ అఫైర్ పెట్టుకున్నాడు. కనిష్క దాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టేసింది. సార్, నేను నమ్మలేకపోతున్నానండి. బాబు గారు కనిష్కని చాలా ప్రేమగా చూసుకుంటారు. అది నా కళ్ళారా చూశాను. అప్పలరాజు, బాబు నువ్వు కనిష్కతో ఉన్నప్పుడే చూసావు. ఆడు వేరే వాళ్ళతో ఉన్నప్పుడు చూడలేదుగా. ఆడు 10 మందితో ఒకేసారి అఫైర్ నడపగలడు. అది వాడి కెపాసిటీ. పాపం కనిష్క పిచ్చిది కాబట్టి నమ్మేసింది. కనిష్క కెరియర్ సంగతి పక్కన పెట్టండి సార్, అప్పలరాజ్ కెరియర్ సంగతి. ఇంకెక్కడ కెరీర్? వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడే కొండెక్కింది. హలో రాకీ గారు, అర్జెంట్ గా మనం కలవాలి. సినిమా ఫీల్డ్ అడ్వాన్స్ ఓన్లీ టేకింగ్, నో రిటర్నింగ్. అది తెలుసుకోలేదా మీకు? మేము మీకు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలో పేజ్ నెంబర్ 16 క్లాస్ 38D ప్రకారం హీరోగా లేకపోతే ఇచ్చిన చెక్ తో పాటు ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. లేదనుకోండి మీ మీద క్రిమినల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. సంతకం పెట్టే ముందు ప్రతి లైన్ డీటెయిల్ గా చదివి పెట్టండి. చిలక చెప్పినట్టు వెనకుండా ఆటోగ్రఫీలు పెట్టినట్టు పెట్టేశారు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇది ఒక క్లాసే సరిగా చదవలేదు. ఇది ఒకటి చదివితే సరిపోను. నా లైఫ్ లో 1 మంత్ వేస్ట్ అయిపోయింది. వస్తానికా వేరే సినిమా వెతుకుంటా. సార్, ఆండలం గుడికి మీరు వెళ్ళలేదు, అందుకే తల్లి కోపం వచ్చింది. అందుకే మన సినిమా ఆగిపోయింది. నేను వెళ్ళి పూజలు చేయించి తల్లి కోపం తగ్గిస్తాను. వస్తాను సార్, ఇప్పుడే వస్తాను. బి విట్లాచారి గారి టైంలో ఆర్టిస్టులు ఒకసారి కమిట్మెంట్ ఉంటే దానికి ఇంకా తిరుగుండేది కాస్త. కనిష్క బాబు గారు వాళ్ళ సినిమాలు వాళ్ళు చేసుకుంటారు, మీరు మీ ఊరు వెళ్ళిపోతారు. ఎటొచ్చి ఇక్కడ ఉండే మాకే కదండి కష్టం అంతా. నా కష్టాలు నేను పడతాను, మీ కష్టాలు మీరు పడండి. నేను మా అమ్మ నాన్నలకు కూడా సినిమా ఓకే అని చెప్పేశాను. ఇప్పుడు తిరిగి వెనక్కి వెళ్ళిపోతే మా నాన్న దగ్గర నాకు ఇంక వాల్యూ ఉంటుంది. అలాగని ఇక్కడే ఉండిపోవాలంటే ఏం చేయను, ఎలా చేయను? నాకు అవకాశం లేక ఛాన్స్ దొరికినప్పుడే నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను కృష్ణ. ఇప్పుడు చేతుల్లోకి వచ్చిన సినిమా వెనక్కి వెళ్ళిపోయేసరికి మనసులో చాలా బాధగా ఉంది. కృష్ణ, నువ్వు ఎప్పుడైనా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావా? ఎప్పుడైనా? వాట్ సిచ్యువేషన్? ఇప్పుడు నేను చెప్పాను కదా అది. సారీ, వినలేదు. ఏదో SMS టైప్ చేస్తున్నా. నేను నా లైఫ్ కి సంబంధించిన మ్యాటర్ ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మధ్యలో ఈ SMS ఏంటి? అప్పలరాజు, నా SMS కూడా సీరియసే. SMS సీరియస్ ఏంటి? అవును, సీరియస్ SMS. అయినా వాట్ యు థింక్ యా? వరల్డ్ నీకు ఒకటికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నావా? డోంట్ బి సో సెల్ఫిష్. సారీ, కొంచెం ఎమోషన్ అయినా. నేను కూడా సారీ. ఓకే. యా. ఇంకో SMS వచ్చింది. కెన్ ఐ చెక్ దిస్? దానికి నన్ను ఎందుకు అడుగుతున్నావు? బికాజ్ యు గెటింగ్ సీరియస్ అప్పలరాజు. నువ్వు ప్రతి SMS నాకు చెప్పే చూసుకుంటున్నావా? డోంట్ బి సిలీ. సీరియస్ కాబట్టి అడుగుతున్నాను. నీకు సీరియస్ SMS అయితే నువ్వు చూసుకో. యా, నాట్ ఆస్కింగ్ యువర్ పర్మిషన్ అప్పలరాజు. అరే, దాని నా మీద సీరియస్ అవుతావేంటి? బికాజ్ యు గెటింగ్ సీరియస్ ఆన్ మీ. హలో, నీ SMS నీకు ఎంత సీరియస్, నా ప్రాబ్లం నాకు అంత సీరియస్. వావ్, నీ ప్రాబ్లం నీకెంత సీరియసో నా SMS కూడా నాకు అంత సీరియసే. ఎస్, నీ సీరియస్నెస్ నీది, నా సీరియస్నెస్ నాది. ఎగ్జాక్ట్లీ. ఓకే, బి సీరియస్. ఫైన్. హలో. అప్పలరాజు, నేనే పిఏ తేజ. చెప్పండి. మన సినిమాలో బాబు గారికి బదులు కేటీని సెట్ చేశా. కేటీ ఎవరు? అదేనయ్యా, మన రెబల్ స్టార్ కేటీ రావు. కేటీ రావు గారు ఎందుకు చేస్తారండి? చెయ్యడు, కానీ మన కనిష్క సెటప్ చేసింది. ఎలా? మరి అదేనయ్యా ఫిట్టింగ్. కనిష్క బాబు గారు క్యాంప్ వదిలేసాక కేటీ క్యాంపే కదా. ఇదిగో, కనిష్క ఆల్రెడీ మ్యాటర్ అంతా కేటీకి చెప్పేసింది. నువ్వు అర్జెంట్ గా వెళ్ళి కేటీ కథ చెప్పి. ఓం నమః శివాయ.
నా పేరు అప్పలరాజ్ అండి. కనిష్క్ గారు పిఏ పంపించారండి. పంపడానికి కాడెవడు, రావడానికి నువ్వెవరు? అంతా ఆ పైవాడు చూసుకుంటాడు. సినిమా కథ వల్ల అర్థమ్మా, వాడాడిస్తాడు. క్యారెక్టర్ ఏంటమ్మా? నేనే క్యారెక్టర్ని. జనం నన్ను చూడటానికి వస్తారమ్మా. సార్ అంటే మీరు నా నాయకి సినిమా చేస్తున్నారా సార్? చేసేదెవరో చేయించేదెవరో అంతా పైవాడే చూసుకుంటాడు. డేట్స్ మాత్రం మా పిఏ ఇస్తాడు. Unbelievable, Apple Raju. You've done it again. I'm so happy. Yes. ఎస్. కేటీ డేట్లు దొరకడం అంటే మాటలా? ఆడికి డేట్లు ఇచ్చింది కథ కోసమో క్యారెక్టర్ కోసమో కాదమ్మా, స్వీట్ ముక్కలాంటి కనిష్క కోసం. నా సినిమాలో సైడ్ హీరోగా చేసి నా వెనకాల అవుట్ ఫోకస్ లో నుంచి నా కేటీ నా కొడుకు 2 హిట్లు ఇవ్వగానే నా కనిష్క లైటింగ్ పెడతాడా? ఆడికి బుద్ధి లేకపోయినా మీ కనిష్కకైనా బుద్ధి ఉండద్దా? ఇండస్ట్రీకి బాబు లాంటి వాళ్ళు ఫీలింగ్ ఆకపోలేక చేసిన చిన్న మిస్టేక్ కి మిమ్మల్ని వదిలేసి ఆ కేటీ గారితో సెటిల్ అయిపోద్దా? ఆ సెటప్ నాకు కావాలమ్మా. ఆ బాబుగాడి గ్లామర్ క్వీన్ ఇప్పుడు నా బ్రిల్ క్రీమ్. కనిష్కని నన్ను పక్క పక్కనే చూసి ఆడు నలుపుకోలేక పిసుక్కోలేక చావకపోతే నా పేరు కేటీఏ కాదమ్మా. ఆ కేటీ గారి పేరు వినబడితేనే కంపరం ఎక్కిపోతుంది. Go shoot that bastard. షూట్ గన్నుతో కాదు బాబు గారు, మీడియాతో చేద్దాం. మీడియానా? ఎస్, ఛానల్స్, మనం ఏం చెప్తే అది చేసే డిస్ట్రిబ్యూటర్స్, సినిమా చూడకుండానే రివ్యూ రాసే క్రిటిక్స్, కలెక్షన్స్ ని తారుమారు చేసే అకౌంటెంట్స్, అంతా ఇండస్ట్రీకి వెన్నుపూస లాంటి మీ ఫ్యామిలీ చేతిలో ఉన్నారు. ఆడి చేతిలో ఎన్నున్నా ఏమున్నా ఆడి కనిష్క మాత్రం నా చేతుల్లో ఉందమ్మా. నీ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకెవరి చేతుల్లోనో కాదు, నీ చేతుల్లో ఉంది అప్పల్ రాజు. అవును కృష్ణ, నన్ను నా ఫీలింగ్స్ ని అర్థం చేసుకుందాని నువ్వు ఒక్కదానివే. ఇప్పుడు నేను తీయబోయే హిట్ సినిమాని ఆపడం ఎవడి వల్ల కాదు. హిట్ సినిమా తీయడమే కాదు, ఎదుటోటి సినిమాని ఎట్టా చెడగొట్టాలో కూడా నాకు బాగా తెలుసు. మంచి సినిమాని ఎవ్వరూ చెడగొట్టలేరు. సినిమాకి కథే ముఖ్యమని ప్రూవ్ చేస్తాను. స్టార్ ఇమేజ్ కోసం ఏ క్యారెక్టర్ మార్చకుండా సినిమా తీస్తాను. కానీ స్క్రిప్ట్ లో మీ క్యారెక్టర్ చాలా చిన్నదంటున్నారండి. అది స్క్రిప్ట్ లో అమ్మా. సినిమా చూడు, షూటింగ్ స్టార్ట్ అయ్యాక ఆడు రాసింది అనవసరం. నేనేం చెప్తే అది ఆడు తిరిగి రాసుకోవాలి. నాయకిని నాయకుడు చేసేస్తాను. ఓం నమ శివాయ. ఐ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్. దేవుడి సాక్షిగా చెప్తున్నాను బాబు గారు, అప్పల్ రాజ్ సినిమా సూపర్ ఫ్లాప్ చేసే బాధ్యత నాది. స్వామి, చిన్నప్పటి నుంచి నేను నీ కొట్టిన కొబ్బరికాయలన్నీ లెక్క పెట్టుకుని మరి నా నాయకి సినిమా సూపర్ హిట్ అవ్వాలని ఆశీర్వదించు స్వామి. ఆ డేటాబేస్ కంపెనీ వాడికి అడిచిన చెక్కు ఇంట్రెస్ట్ తో సహా మొత్తం బ్యాక్ చేశాను. అదేంటండి, మెగామాక్స్ కంపెనీతో మనం ఇప్పుడు సినిమా చేయట్లేదా? ఆడికి 70% ఓవర్సీస్ షేర్ కావాలంట. పైగా ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు, ఎప్పుడు ఏ క్లాస్ పెడతాడు. మరి ఇప్పుడు మన సినిమాకి ఫైనాన్స్ ఎవరు చేస్తారు సార్? ఆల్రెడీ ఇంకోటి సెటప్ చేశా. వాడికి 30% ఓవర్సీస్ షేర్ ఇస్తే చాలు. ఆయనదే కంపెనీ సార్? కంపెనీ కాదు, అడ్డ. పేరు శ్రీశైలం అన్న. పెద్ద రౌడీ. రౌడీయా? రౌడీ మన సినిమాకి ఫైనాన్స్ చేయడం ఏంటి సార్? మనకు కావాల్సింది అది డబ్బు, రౌడీజం కాదు. పైగా కార్పొరేట్ కంపెనీ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ చేసేది ఏ బిన్ లాడెను, ఏ దావుద్ ఇబ్రహీమో ఏంటొచ్చు కదా, మనకు తెలియదు కదా. ప్రతి ప్రొడ్యూసర్ అనక ఓ డాన్ ఉంటాడు. శ్రీశైలం అన్న ఇప్పుడు మర్డర్లు మానేసి చాలా మంచోడైపోయింది. మర్డర్స్ చేశాడు ఆయన చాలా. కానీ అన్ని కేసుల్లో కోర్టు ఆయన నిర్దోషిగా విడుదల చేసింది. అదలా? సాక్షులు లేరు కాబట్టి. సాక్షులు ఎందుకు లేరు? సాక్షులను కూడా చంపేశాడు.
ఆ. ఆ. ఏయ్. ఆ. ఆ. ఏయ్. ఆ. ఇవాళ కూడా ఎవరు రాలేదనా? ఎవడు రాలేదురా? అదే నేను లేపే నీకు ఎవరు రాలే. నన్ను లేపనీకి రాకపోతే నీకు డిసప్పాయింట్మెంట్ ఏందిరా? అరే నిన్ను లేపే నీకు ఎవరు రాకుండా నా డ్యూటీ ఎందుకన్నా? నేనేమన్నా బేకారీగా అన్నావు లాగన్నా? ఏయ్! కంటితో చూస్తే ఆర్డర్, కన్నుతో చూస్తే మర్డర్. ఇది శ్రీశైలం స్టైల్. జనానికి గన్ అంటే భయం, గన్నుకి నేనంటే భయం. అలా నువ్వు అంటే నాకు భయం లేదనా? దిల్లానా? అరే చూప్, నీ గురించి కాదురా, గన్ గన్ గురించి. వెల్కమ్ టు ద సినిమా ఇండస్ట్రీ శ్రీశైలం అన్నా. అసలు మీకున్న బ్యాక్గ్రౌండ్ ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరికి ఉందన్నా? ఏయ్! అన్నా బ్యాక్గ్రౌండ్ కాదురా, బ్యాక్ క్రౌడీస్. అన్నా ఇతని పేరు అప్పలరాజు, మన సినిమా డైరెక్టర్. మొదటి సినిమా ఎలాగైనా పెట్టావన్నా? నేను మొట్టమొదట మర్డర్ చేసినప్పుడు సిన్సియారిటీ నీ కళ్ళలో కనిపిస్తుంది. నా 4వ మర్డర్ సినిమాల్లో చేసిన. అది 5వ 4వది బర్త్డే పార్టీలో కూర్చేసినావు. ఓ. ఏయ్! కూకోమని కూడా అన్న చెప్పాలా? కూకోరి. థియేటర్లో నా దుష్మన్ గాడిని లేపేసిన తర్వాత టైం పాస్ కోసం మిగతా సినిమా చూసిన. అప్పటి సంది ఇంట్రెస్ట్. ఇంకో విషయం, మన సినిమాలో కత్తులు, గన్నులు, రౌడీలు, బాంబులు ఎవరిని రెంట్కి తెచ్చుకోవాల్సిన పని లేదు. అన్ని మన దగ్గరే ఉన్నాయి, ఫ్రీ. సార్ 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 మనది అలాంటి సినిమా కాదు సార్. మంచి ఫీల్, ఎమోషనల్, సెంటిమెంట్ ఉన్న గొప్ప ట్రాజడీ సినిమా సార్. కన్ను తడిస్తే సెంటిమెంట్, దెబ్బ తగిలితే ఆయింట్మెంట్. అబ్బా అబ్బా అబ్బా! అన్నా శ్రీశైలం అన్న సూపర్ అన్న. అన్నట్టు ఇదిగో శ్రీశైలం అన్న పాటలు బ్రహ్మాండంగా రాశారు తెలుసా నీకు? ఏంటి ఆలోచిస్తున్నావు? మన సినిమాలో పాటలన్నీ అన్నతో రాయితేనేగా. రాయిద్దామంటే కాంపైని కొడతా. అన్న ఫైనాన్స్ చేసేదే పాటలు రాయనికి. అన్న ఆర్డరేనా? ఇది గుర్తేస్తా. గన్నుకుంటుంది కన్నీరు, బుల్లెట్టుకుంటుంది పన్నీరు. వా అన్నా వా వా! అన్నా శ్రీశైలం అన్న నీలాంటి ఒక మహాకవి మా సినిమాకి ఫైనాన్స్ అవ్వటం నిజంగా మా అదృష్టం అట. ఏం పర్వాలేదు? అవును మన అదృష్టం. సినిమాలో నా పాటలు పెట్టుకుంటే గన్నుకు బదులు పెన్నుంటుంది, లేదంటే మీ అందరి తలల్లో బుల్లెట్ ఉంటుంది. వా అన్న వా 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 వా! ఆ శ్రీశైలం గారు క్రిమినల్ అండి. వాడు నా నాయకి పాటలు రాయడం ఏంటండి? వాల్మీకి కూడా ఒకప్పుడు క్రిమినలే. రామాయణం రాయలే. వాల్మీకి పోలిక పురాణాలను అవమానించుకో. గుల్జర్ కూడా ఒకప్పుడు జేబు దొంగ, రైటర్ అయ్యాడు కదా. గుల్జార్ చెబుతాంగా ఎవడు చెప్పండి నీకు? తెలుసు. Shall I check it on the net? నెట్ లో ఉండదు. నెట్ లో అన్ని ఉంటాయి. ఉండవు. నెట్లో లేని ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఉంటున్నట్టు. ఉండదు. మరి ఉండదన్నాగా. ఇందాక ఉంటున్నాను కదా. ఉండదు అన్నాను. Shut up! What is this confusion? Are you trying to say that it's not on the net and you know it, or it is on the net and you don't know it, or you are on the net or the net is on you? అబ్బా అప్పలరాజు అర్థం చేసుకోండి. శ్రీశైలం అన్న మనం పాటలు రాయమన్నందుకే ఆవిడ మనకి ఫైనాన్స్ ఇస్తున్నాడు. ఆవిడ పాటలు మనకు వద్దంటే కత్తితో కాదు గన్నుతో గొంతు వస్తాడు. అలాంటి దగ్గర ఫైనాన్స్ ఎందుకు తీసుకున్నారు సార్? ఇప్పుడు కాదంటే వాడు మళ్ళీ మర్డర్స్ మొదలు పెడతాడు. అంటే ఇప్పుడు నేను ఆడికి భయపడి చచ్చినట్టు ఆడు ఏమి రాస్తే ఆ పాటలు నా సినిమాలో పెట్టుకోవాలా? అసలు ఆడికి పాటలకి సంబంధం ఏంటండి? లిరిక్స్ స్పెల్లింగ్ తెలుసు ఆడికి?
పాటలు ఎవరు వింటారయ్యా? మ్యూజిక్ వింటారు అంతే. నీకు కావాల్సిన మ్యూజిక్ నువ్వు కొట్టించుకో, వాడికి కావాల్సిన లిరిక్ వాడు లిరుక్కుంటాడు. కాదు గీదు అంటే నీకు ఈ సినిమా ఉండదు, నాకు ఈ గొంతు ఉండదు. పుష్ప అదా, నీతో సినిమాలు ప్లాన్ చేయడం కంటే డబ్బింగ్ సినిమాలు చేసుకుంటే బెటర్. మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడం నా వల్ల కాదే. అంతా అయిపోయింది కృష్ణ. ఇప్పుడు ఆ శ్రీశైలం గాడు పాటలు పెన్న పెట్టి రాయడు, నాకు గన్న పెట్టి రాస్తాడు. హలో రాకీ గారు, పబ్లిక్ లో మీ సినిమా రెస్పాన్స్ సూపర్ గా ఉంది. పబ్లిసిటీ అదిరిపోయిందండి. మీ సినిమా డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మాకు ఇస్తే మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పంపించి మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ ఇస్తాం. మా సినిమా ఆల్రెడీ బిజినెస్ అంతా అయిపోయిందండి. ఒంటికన్ను గవర్రాజు మా సినిమా ఏపీ స్టేట్ మొత్తానికి తనే కొనేసుకున్నాడు. యు ఆర్ టూ లేట్. బెటర్ లక్ నెక్స్ట్ టైం. నేను ఎప్పుడు లేటే. అప్పలరాజు, ఆ డేటాబేస్ గాడు ఇప్పుడు ఇప్పుడు మన కాళ్ళ దగ్గరికి వచ్చేసాడు. రాఖీ గారు, ఒంటికన్ గవర్రాజు మన సినిమా కొనట్లేదు, ఆ బాబుగాడి సినిమా కొంటున్నట్ట. ఇది మనం ట్రాప్ చేయడం కోసం ఆ వై వెంకట్ బాబుగాడు గవర్రాజు కలిపి ఆడిన పన్నాగం. మరి ఇప్పుడు మన సినిమా రిలీజ్ ఎలా సార్? పోనీ మనం వేరే డిస్ట్రిబ్యూటర్తో ఎవరితో మాట్లాడితే? ఆ ఒంటికన్ను గవర్రాజు కొనలేదంటే మన సినిమా వేరే డిస్ట్రిబ్యూటర్ ఎవడు కొనడయ్యా. కేవీ రెడ్డి గారు, బిఎన్ రెడ్డి గారి కాలంలో ఇలాంటి నమ్మక ద్రోహాలు వెనుపోట్లు ఉండే కాదు సార్. ఈ సినిమా రిలీజ్ అవ్వకపోతే ఎంత వర్క్ చేసినా వర్క్ వేస్ట్. టైం వేస్ట్. అండలమ్మ తల్లి, నీకు 100 కొబ్బరికాయలు కొడతాను. అలాగే నీ సినిమాని రిలీజ్ చేయమ్మా. సార్ మనం ఇప్పుడు ఏం చేయాలి సార్? ఆ డేటాబేస్ గడే గతి. బాగా ఆలోచించిన తర్వాత ఆ ఒంటికన్ను గవర్రాజు కంటే ఈ సినిమా రిలీజ్ చేయడానికి మీరే కరెక్ట్ అనిపించి ఈ సినిమా మీకే ఇద్దామని డిసైడ్ చేశాను. ఏంటండి నవ్వుతారు? చెప్పండి సార్. అరే నవ్వుతారేంటండి? ఒంటికన్ను గవర్రాజు మీ సినిమా కొనకుండా చెక్అవుట్ అయిపోయాడని ముందే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆయన కొన్న సినిమా మేము కొని రిలీజ్ చేయాలంటే స్టేట్ లో 70%, ఓవర్సీస్ లో 80% షేర్ మాకు కావాలి. ఇది నిజంగా బ్లాక్మెయిల్ సార్. దిస్ ఇస్ బ్లాక్మెయిల్. సినిమా అంటేనే చీటింగ్. రిలీజ్ కు ముందు తీసేవాడిని చీట్ చేస్తారు, రిలీజ్ అయ్యాక చూసేవాడిని చీట్ చేస్తారు. సరే, అది పక్కన పెట్టండి. మేం తప్ప మీ సినిమాని ఎవ్వరూ రిలీజ్ చేయలేరు. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చి మీ సినిమాని ఫ్రీగా ఇస్తేనే రిలీజ్ చేస్తామని ఓ మాట చెప్పకముందే మీరు డెసిషన్కి వచ్చి రేట్ చెప్పండి. సార్ సంక్రాంతికి మన సినిమా రిలీజ్ అవ్వాలంటే ఏదో ఒకటి చెప్పండి సార్. ఒప్పుకోండి సార్, ప్లీజ్ సార్. సార్ సంక్రాంతికి రిలీజ్ చేస్తే బాగుంటుందేమో అండి. సారీ సార్, సంక్రాంతి రిలీజ్ చేయలేం. సమ్మర్ హాలిడేస్ కి ఓకే. సంక్రాంతి ప్రాబ్లం ఏంటి సార్? బాబు, వై వెంకట్ కాంబినేషన్ లో వచ్చే సినిమా మీద మీ సినిమా రిలీజ్ చేయడం కంటే సంతలో నెగిటివ్ అమ్ముకోవటం బెటర్. నా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయడానికి డేటాబేస్ కడేవాడు. నేను ముందే చెప్పాను కదా మన సినిమా సంక్రాంతి రిలీజ్ చేయాలని. ఆడు తప్పితే మీకు వేరే డిస్ట్రిబ్యూటర్ దొరకలేదా? ఆ ఒంటికన్ను గవర్రాజు గారిని కాదని సినిమా కొనే ధైర్యం ఈ ఏపీ స్టేట్ లోనే ఎవరికీ లేదండి. అలాగా అయితే నా సినిమా నేనే కొంటా, నేనే రిలీజ్ చేస్తాను. ఇది నా ప్రెస్టీజ్ ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిందే. లేకపోతే ఆ బాబుగాడి సినిమాకి భయపడి పారిపోయానని చెప్పి నా ఫ్యాన్స్ కోపం వస్తుంది. సమస్యే లేదు, సినిమా రిలీజ్ చేస్తా. ఓం నమః శివాయ. వావ్, బాగుంది, చాలా బాగుంది.
ఆ కేటీ గారు సినిమా రిలీజ్ చేస్తాడు. మీ డైరెక్షన్, మీ డిస్ట్రిబ్యూషన్, మీ మీడియా ఏమి పీకలేకపోయింది. ఆ సినిమా ఆపాలి. ఎలా ఎలా Tell me how! Damn it! అప్పల్రా సినిమా నెగిటివ్ ని తగలెట్టేస్తే Are you serious? అదంత ఈజీనా? సినిమాను తీయడం ప్రాణం పోయడం కష్టం. తీసిన సినిమాను తగలేయడం ప్రాణం తీసినంత తీసి. నెగిటివ్ యారుళ్ళా ల్యాబుళ్ళ వచ్చేసారు అన్న. నమస్తే అన్న. రింగ్ రోడ్డు కాడ పాట చూపిస్తానన్నావని మా వాళ్ళని తీసుకొచ్చి గాను అన్నా మనం ఎందుకు దాక్కున్నాం రా? నాకేమెరికనా? నువ్వు దాక్కున్నావా నేను దాక్కున్నా? మీరెందుకు దాక్కున్నారా? మీరు దాక్కున్నారని మేము దాక్కున్నాం. నేనెందుకు దాక్కున్నాను రా? అదే కదా నా అడిగేది. అందరూ వచ్చారు. రింగ్ రోడ్ సాంగ్ త్వరగా వచ్చేయండి. ఏంటి ఇన్స్పెక్టర్ గారు, ఏంటి మీరు వచ్చారు? గుండాలనే సినిమా తీస్తున్నారని గుండాల కోపం వచ్చి ఆ నెగిటివ్ తగలబెట్టేస్తామని బెదిరింపు కాల్సి వస్తే చెక్ చేయడానికి వచ్చాం. రింగ్ రోడ్ సాంగ్ దొరికింది. ఆండలమ్మ తల్లి. ఈ రింగ్ రోడ్ కాడ సాంగ్ తో బాబు గారి కెరియర్ ఫినిష్.
అసలు మీరు ఎందుకు పరిగెత్తున్నారన్నా? నువ్వెందుకు పరిగెడుతున్నావురా? అలా నాకేమరికన్నా నువ్వు పరిగెత్తున్నావు నేను పరిగెత్తున్నా. మీరెందుకు పరిగెడుతున్నారా? మీరు పరిగెత్తున్నాం సార్. మరి నేనెందుకు పరిగెడుతున్నాను? ఏ కాదని అడిగడికి అన్నా 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 చచ్చిపోయిన లేదన్నా చచ్చిపోయిన వాళ్ళ బుల్లెట్ తోడు చచ్చిపోతాం అనుకుంటే డబ్బాలు ఎత్తిపోయిన వాడి చచ్చిపోయిన వాళ్ళ ఇట్లుండే తోడు ఎట్లా అయిపోయిన వాళ్ళ. ఎందుకురా ఏడుస్తున్నావు? నువ్వు చచ్చిపోయినావు కదా నా దగ్గర ఏడుస్తున్నానా? నేనెక్కడ చూశాను రా? అదే కదా నా అడిగేది. అల్లా అల్లా నా నాయకి సినిమా తగలబెట్టేశారు. అరే ఇది మీ నాయక్ సినిమా నెగిటివ్ కాదండి బాబు. రామ్ గోపాలవరం తీసిన కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు నెగిటివ్. జ్ఞానం మీదేమో అప్పలరాజు రాసుంటే వాళ్ళు ఏమో కన్ఫ్యూజ్ అయిపోయి తగలెట్టేశారు ఇక్కడ. అప్పలరాజు సినిమా ఇది తగలెట్టింది నాయకి సినిమా కదా, అప్పలరాజు అని వేరే సినిమానా? ఓ బ్లడీ షిట్! ఏంటి కొంచెం కూడా బుద్ధి లేదా? సరిగ్గా చూసుకోవచ్చుగా. కదా స్క్రీన్ ప్లే, దర్శకత్వం అప్పలరాజు రాసుంటే ఎవరి సినిమాలో ఎందుకు అనుకుంటాం? ఇప్పుడు ఆ సినిమాని ఆపడానికి చేసిన అన్ని ప్రయత్నాలు తప్పాయి. ఇప్పుడు ఆ బాక్స్ ఆఫీస్ దేవుడే కాపాడాలి. బాక్స్ ఆఫీస్ దేవుడా ప్లీజ్. రెండు పెద్ద సినిమాలు బాక్స్ ఆఫీస్ ముందు పోటీ పడ్డాయి. అందులో ఒకటి బాబులకే బాబు అయిన బాబు గారు ప్రముఖ దర్శకుడు వై వెంకట కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా, మరొకటి కేటీ కనిష్కల క్రేజీ కాంబినేషన్ లో కొత్త దర్శకుడు అప్పలరాజు దర్శకత్వంలో వచ్చిన నాయకి. మరి రెండు సినిమాల భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనేది మరి కొద్దిసేపట్లో మనం తెలుసుకోబోతున్నాం. ఈ రెండు సినిమాల గురించి ముందుగా క్రిటిక్స్ ఒపీనియన్స్ తెలుసుకుందాం. బాబు గారు వై వెంకట్ల కాంబినేషన్ లో వచ్చిన ప్రాణం తీస్తా సినిమా సూపర్ డూపర్ హిట్. ఇది వరకున్న బాక్స్ ఆఫీస్ రికార్డులన్నిటిని ఈ సినిమా బద్దలు కొట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఈ సినిమాలో బాబు గారు తల వెంట్రుకతో 900 మంది నరికి చంపే ఎపిసోడ్ ఈ సినిమాకి హైలైట్. కమర్షియల్ సినిమాలకే ఇదొక ట్రెండ్ సెట్టింగ్ సినిమా. ఈ సినిమాకి 4 స్టార్స్ ఇస్తాను. వై వెంకట్ గారి డైరెక్షన్, బాబు గారి నటన నెక్స్ట్ జనరేషన్ కూడా డామినేట్ చేస్తాయి. నేను ఈ సినిమాకి 4.5 స్టార్స్ ఇస్తున్నాను. ఇకపై తెలుగు సినిమా చరిత్రని బిఫోర్ ప్రాణం తీస్తా, ఆఫ్టర్ ప్రాణం తీస్తాగా డివైడ్ చేయొచ్చు. ఈ సినిమాకి నేను 5 స్టార్స్ ఇస్తాను. ఇవి కూడా సరిపోవు, కానీ ఇవ్వడానికి నా దగ్గర అంతకు మించి స్టార్స్ లేవు. థ్యాంక్ యూ సార్. ప్రాణం తీస్తా సినిమా గురించి మీ ఒపీనియన్స్ తెలియజేసినందుకు. మరి నాయకిని ఎవరైనా సినిమా అంటే అది సినిమా అన్న పదానికే అవమానం. కెమెరా కనిపెట్టినప్పటి నుంచి ప్రపంచంలో ఏ లాంగ్వేజ్ లోని ఇంత చెత్త సినిమా రాలేదు.
ఈ సినిమాని డైరెక్టర్ ఎందుకు తీశాడో, ఇంత చెత్త సినిమాలో కనిష్క, కేటీ లాంటి స్టార్స్ ఎందుకు యాక్ట్ చేశారో మనకు అర్థం కాదు. నాయకి సినిమా చూస్తున్నంత సేపు తలనొప్పి. జండుబాంబ్ కంపెనీ వాళ్ళు తమ సేల్స్ పెంచుకోవడానికి చేసిన కుట్రలో భాగమే ఈ సినిమా అని నా ఫీలింగ్. ఈ సినిమాలో హీరో ఓ సిచ్యువేషన్ లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ అంతలోనే హీరో ఐటెం గారితో కలిసి పాట పాడుతూ ఉంటాడు. అబ్బే లాజిక్ లేదు. ఈ సినిమాలో రెహమాన్ శర్మ చేసిన పాటల కంటే ట్రైన్ లో అడుక్కునే వాళ్ళ పాటలు బాగుంటాయి. ఎవడో శ్రీశైలం అంట, వాడు రాసిన లిరిక్స్ కి అర్థం వాడికన్నా అర్థం అవుతుందో లేదో. ఒక పల్లవి లేదు, ఒక చరణం లేదు. అసలు ఇవి lyrics ఏనా? నాయకి అని పేరు పెట్టినందుకు శ్రీజాతికి అవమానం. కేటీకి విలన్ వేషాలు వేసుకోవాల్సిందే. సినిమాని ఎలా తీయకూడదు అనే దానికి ఎగ్జాంపుల్ గా ఈ నాయకి సినిమాని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్సుల్లో పెట్టే అవకాశం ఉంది. ఈ సినిమాని టికెట్ లేకుండా ఫ్రీగా షో చూపించిన జనం థియేటర్కి రారని ఒక అంచనా. ఈ సినిమా చూసిన వాళ్ళకి టైం వేస్ట్, తీసిన వాళ్ళకి డబ్బులు వేస్ట్, యాక్ట్ చేసిన వాళ్ళకి డేట్స్ వేస్ట్, టోటల్ గా ఈ డైరెక్టరే వేస్ట్. అప్పలరాజు తిరిగి అమలాపురం వెళ్ళిపోవడం తప్ప వేరే దారే లేదు. నా రేటింగ్ ఒకటిన్నరా. నేను ఒక్క స్టార్ ఇస్తా. నేను 1/2 స్టార్ ఇస్తాను. నేను ఈ సినిమాకు స్టార్స్ ఇవ్వను. అరా ఈ సినిమాకి స్టార్సా? వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పే ఉంది. నీ పాటలు వాళ్ళు చెప్పిన దానికంటే పరమ చెత్త. అన్న పాటలంతా అవరా బా. ఏంట్రా నా పాటలే బాగలే ఉంటావురా? నాకు దిమాగ్ ఖరాబ్ అయిందంటే చంపేస్తాను నా కొడక. ఓకే, నీ ముఖానికి పాటలు కావాలరా? చెత్త చెత్త చేసావు నా సినిమాని. రై లే, నువ్వు నీ ముఖానికి నువ్వు హీరో. ఐటమ్ సాంగ్ వద్దురా మగదా నెత్తి నోరు కొట్టుకుని చెప్తున్నా వినకుండా పెట్టించావు. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. అదిగా చెప్పరాజు. సెక్స్ సినిమాలు తీసుకునే నువ్వు నా నాయకిని కూనీ చేయడానికే పుట్టావురా. నీకు తోగ్గాడుంటాడు, ఆడెక్కడా? రాయ్ ఇలా రా. ఈడో పెద్ద క్రియేటర్ లా పోజు పెట్టి అడ్డమైన సలహాలు నాకు చెప్పి నన్ను ప్రతి విషయంలోనూ కాంప్రమైజ్ చేయించి అసలు నా సినిమాలో ఏవైతే ఉండకూడదని నేను అనుకున్నానో అవన్నీ పెట్టించి అసలు నేను అనుకున్న కథ ఏంటి, తయారైన సినిమా ఏంటి? కథ విషయంలో ఏ లెట్టొద్దు అన్నాను. ట్రాజడీ సినిమాలో ఐటమ్ సాంగ్స్ వద్దు అన్నాను. హీరో సూసైడ్ చేసుకోవాలి అన్నాను. హీరోయిన్ కి మేకప్ వద్దు, మోడర్న్ కాస్ట్యూమ్స్ పనికిరావు అన్నాను. కొత్త బట్టలు కావాలని దీని అమ్మ. రాయ్, ఈ రౌడీ గాడు పాటలు రాయడం ఏంటి అన్నాను. అసలు ఆ రింగ్ టోన్ రెహమాన్ గాడు మ్యూజిక్ డైరెక్టరే కాదన్నాను. వెళ్ళా. నేను అమలాపురం రంపా థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు అసలు ఏమనుకున్నాను, ఏం చేయడానికి ఇక్కడికి వచ్చాను, మీరంతా కలిసి నాతో ఏం చేయించారు? ఎవడికి నచ్చినట్టు ఆడి మార్చేసి, ఎవడికి ఇష్టం వచ్చింది ఆడి పెట్టేసి నా నాయకిని సర్వనాశనం